ఢిల్లీ పర్యటన ముగించుకుని విమానంలో హైదరాబాద్కు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆందోళనకర పరిస్థితి ఎదురైంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నిన్న రాత్రి వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన ప్రయాణించిన విమానం ల్యాండింగ్కి ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో విమానం కొంత సమయం గాల్లో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ఢిల్లీ విమానాశ్రయంలో సాయంత్రం 6:15 ఇండిగో 6E717 విమానంలో సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరారు. రాత్రి 8:30 ఆ విమానం శంషాబాద్ ఎయిర్పోర్టుకు వద్దకు చేరుకుంది. అయితే ల్యాండింగ్కు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఏటీసీ అధికారుల సూచన మేరకు పైలట్ విమానాన్ని దాదాపు 23 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టించారు. విమానంలో సీఎంతో పాటు 200 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం గాల్లో చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తర్వాత వాతావరణం అనుకూలించడంతో రాత్రి 8:53 విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగానే విమానం గాల్లో చక్కర్లు కొట్టినట్లు జీఎంఆర్ ప్రకటించింది. ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపింది. విమానం గాల్లో చక్కర్లు కొట్టడంపై సీఎంఓ అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది.